సో హాయ్ గాయ్స్, దిస్ ఇస్ నిఖిల్. సో మీరందరూ కూడా వెయిట్ చేస్తుంది ఏంటంటే పవర్ సెక్టర్ రిలేటెడ్ నోటిఫికేషన్స్, దాని గురించి అప్డేట్స్ కానీ వాట్ ఎవర్ ఆర్ మై వ్యూస్, నా ఒపీనియన్ కానీ అదంతా కూడా షేర్ చేసుకుంటానని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అండ్ మెనీ ఆఫ్ యూ ఆల్ ఆర్ ఆస్కింగ్ మీ సిన్స్ అ లాంగ్ టైమ్. సో ఐ వుడ్ లైక్ టు క్లియర్ ఆల్మోస్ట్ ఆల్ ది డౌట్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఓకే, సో ఒకసారి మీరు ఇట్లా స్క్రీన్ మీద చూసుకుంటే కూడా కనిపిస్తుంది పవర్ ఆస్పిరెంట్స్. సో పవర్ సెక్టర్ నోటిఫికేషన్ గురించి చెప్పడం కంటే ముందు అసలు యాక్చువల్గా మన దగ్గర పవర్ ఆస్పిరెంట్స్ అంటే ఎలా ఉంటారు? సో బేసిక్గా 3 లెవెల్స్ ఆఫ్ పవర్ ఆస్పిరెంట్స్. ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఐటీఐ ఆర్ ఐవిసి, ఇంటర్ వొకేషనల్, జనరల్గా టెక్నికల్ ట్రేడ్స్ లైక్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఇదంతా చేసిన స్టూడెంట్స్ ఉన్నారు. అగైన్ యూ హ్యావ్ గాట్ ద డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి స్టూడెంట్స్, అండ్ దెన్ వీ హ్యావ్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు ఈ పవర్ సెక్టర్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసే ఆస్పిరెంట్స్లలో. సో 3 కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారనమాట. సో ఈ ముగ్గురిని అడ్రస్ చేసుకుంటా కూడా నేను ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ ఈ 2 స్టేట్స్లో కూడా ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్ అనేది నా ఒపీనియన్. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. ఇదే అబ్సల్యూట్ అని చెప్పి ఐ డోంట్ క్లెయిమ్ ఎనీథింగ్ ఎల్స్. బట్ యాజ్ ఫార్ యాజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ డీలింగ్ విత్ దీస్ ఆర్గనైజేషన్స్ కానీ ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని మనకు అర్థమైనంత వరకు వాట్ కెన్ ఐ టాక్ అబౌట్ దీస్ నోటిఫికేషన్స్ అనే మాత్రమే నేను చెప్పగలుగుతాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చూడాలి. అంటే తెలంగాణలో అయితే టీఎస్పిఎస్సి, ఏపీలో అయితే ఏపీపిఎస్సి. సో టీఎస్పిఎస్సి గురించి మాట్లాడితే రీసెంట్లీ తెలంగాణ గవర్నమెంట్ ఒక 50,000 పోస్ట్స్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ కన్ను కూడా దాని మీదనే ఉందన్నమాట. బట్ దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫర్ పవర్ ఆస్పిరెంట్స్ మనకి వెరీ లిటిల్ ఫ్రూట్స్, మనకు వచ్చేటువంటి అన్ని ఫలాలు అయితే ఏం లేవు దాంట్లో. ఐ థింక్ వెరీ ఫ్యూ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఆర్ దేర్ ఫర్ 3 లెవెల్స్లో కూడా, గ్రాడ్యుయేట్ లెవెల్లో, బీటెక్ లెవెల్లో, అదే డిప్లొమా లెవెల్ యాజ్ వెల్ యాజ్ ఐటీఐ వాళ్ళకు కూడా చాలా 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 వెరీ ఫ్యూ, వేల మీద ఎక్కువ పెట్టుకోదగినటువంటి పోస్ట్స్ ఉన్నాయని చెప్పేసి అయితే మనకి తెలుస్తుంది దాని నుంచి. సో మరి దానికి మనం ప్రిపేర్ కావాలా సార్ అని అంటే మాత్రం ఫస్ట్ థింగ్ మనం టీఎస్పిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం ఎప్పుడైనా కనుక కన్సిడరేషన్లోకి తీసుకుంటే 2 థింగ్స్, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది. సో జనరల్ స్టడీస్ అనేది వెరీ హబ్జార్డ్ పేపర్, ర్యాండమ్ పేపర్, అంత ప్రిడిక్టబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది యూజువల్గా. అంటే ఎలా చదువుకుంటే మనకి అది కవర్ చేయొచ్చు, ఎందుకంటే ఇట్స్ లైక్ అ ఓషన్ దట్ యూ నో. వైల్ టెక్నికల్ పేపర్ ఈజ్ ఆల్మోస్ట్ ప్రిడిక్టబుల్. అంటే ప్రిడిక్టబుల్ అంటే అట్లీస్ట్ యూ కెన్ అండర్స్టాండ్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ మీరు గ్రాడ్యుయేట్ లెవెల్లో అనుకుంటే ప్రీవియస్ ఐఈఎస్ పేపర్స్ చేస్తే సరిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ యాజ్ ఈజ్గా రిపీట్ అవుతూనే ఉంటాయి జనరల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ ప్రిడిక్టబుల్ కైండ్ ఆఫ్. బట్ జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవ్వడం అనేది కొంచెం ఇబ్బంది. సో ఓకే, మనం కష్టపడి ఇప్పుడు జనరల్ స్టడీస్ కూడా ప్రిపేర్ అవుతాం అనుకుందాం, టెక్నికల్ని బ్యాలెన్స్ చేస్తూ జనరల్ స్టడీస్. బట్ కాస్ట్ టు బెనిఫిట్ రేషియో అనేది ఒకటిసారి చూసుకోవాలి. అంటే మనం ఇంత జనరల్ స్టడీస్, టెక్నికల్ కూడా అంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన తర్వాత మనకి ఈ నోటిఫికేషన్లో మనకి వచ్చే బెనిఫిట్ ఎంత బెనిఫిట్ అని అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 2 డిజిట్ అంటే 10స్లో ఉంటుంది. యూనో నెంబర్ ఆఫ్ పోస్ట్ టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే కూడా ఎగ్జాక్ట్ బ్రేకప్ ఐ హ్యావ్ గాన్ త్రూ, బట్ రైట్ నో నేను ఐఎమ్ నాట్ మేకింగ్ ఇట్ అవైలబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ గివ్ యూ ది క్రక్స్. ఇప్పుడు ఆ నెంబర్ తెలుసుకోవడం వల్ల కూడా మనకు ఒరిగేది ఏం లేదు, బట్ ఇట్ ఈస్ వెరీ లిటిల్. బట్ స్టిల్ ఇఫ్ సంబడి ఈస్ ట్రూలీ డిటర్మైండ్ ఇట్ ఈస్ అచీవబుల్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ 4 పోస్టులు ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఇది హెచ్ఎఫ్డబ్ల్యూఎస్ మేనేజర్ ఎగ్జామ్ అయింది. ఎలక్ట్రికల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 4 పోస్టులు ఉన్నాయి. 4 పోస్టుల కోసము ఈజీగా ఒక 10 నుంచి 15,000 మంది అయితే అపేర్ అయ్యారు ఖచ్చితంగా ఎగ్జామ్కి. సి దట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ కాస్ట్ బెనిఫిట్ రేషియో దానిలో ఉన్నదన్నమాట. సో దాన్ని బట్టి వీ హ్యావ్ టు మేక్ అ స్మార్ట్ స్ట్రాటజీ. అంటే మరీ వదిలిపెట్టకుండా, బట్ సమ్ హౌ యూ కెన్ డూ దాట్. సో బట్ వన్స్ నోటిఫికేషన్స్ అయితే రాని, దెన్ ఐ విల్ సజెస్ట్ యూ లైక్ మీ ఎగ్జిస్టింగ్ గోల్స్. ఎందుకంటే ఈ టీఎస్పిఎస్సికి ఇప్పుడు ఒకవేళ మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ మీరు అపియర్ అయినా కూడా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావచ్చు, ఏఈ కావచ్చు, యూ విల్ నాట్ బీ ఎక్స్క్లూజివ్లీ అ క్యాండిడేట్ హూ ఇస్ డెడికేటింగ్ ఫర్ దట్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్.
జనరల్గా మీరు ఏ ట్రాన్స్కో జెల్కో ఇట్లాంటి వాటికి కూడా మీరు ఫోకస్ చేసే క్యాండిడేట్స్ ఉంటారు జనరల్గా. సో యూ నీడ్ నాట్ వరీ, దెన్ ఐ విల్ టెల్ యూ హౌ యూ కెన్ మేనేజ్ దట్ థింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ నెక్స్ట్ ఏపీపీఎస్సి ఆంధ్రాలో కూడా రీసెంట్లీ అంటే గత 2-3 years నుంచి కూడా ఆల్మోస్ట్ రెగ్యులర్ బేసిస్ మీదనే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతూనే ఉన్నది. వీ హ్యావ్ బీన్ సీయింగ్ ఆల్సో. సో ఫర్దర్ ఇప్పుడు ఈ ఇయర్లో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ ఏమైనా నోటిఫికేషన్ రావడానికి కూడా స్కోప్ తక్కువ ఉంది. దట్టు దాంట్లో ఎలక్ట్రికల్కి కూడా నాట్ మచ్ స్కోప్ అనమాట. ఎందుకంటే రీసెంట్లీ మళ్ళీ ఏపీపీఎస్సి నుంచి ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్ది కూడా అయిపోయింది. రీసెంట్లీ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది కదా. సో ఇది దానికి మనం స్కోప్ తక్కువ ఉందన్నమాట. వీ కెనాట్ సర్టెన్లీ టెల్ అనమాట. సో అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి వద్దాం. తెలంగాణ అండ్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ రెండు కూడా. అండ్ ఈ రెండింటి యొక్క నోటిఫికేషన్స్ కూడా వెరీ సూన్ రాబోతున్నాయని అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది 100%. అంటే తెలంగాణ యాజ్ వెల్ as ఏపీలో కూడా ఖచ్చితంగా బై సమ్మర్ ఆర్ వితిన్ 4 to 5 months ఆర్ 6 months లోపే ఈ రెండు స్టేట్స్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ రావడానికి అయితే స్కోప్ ఉన్నది. సో జనరల్గా పోలీస్ అంటే రిక్రూట్మెంట్ అయ్యేది ఎస్ఐ, పీసీ, పోలీస్ కానిస్టేబుల్. దాంట్లో 2 categories ఉంటుంది. ఒకటి నాన్ టెక్నికల్, టెక్నికల్. నాన్ టెక్నికల్ అంటే సివిల్ అంటారు, టెక్నికల్ అంటే జనరల్ కమ్యూనికేషన్ ఎస్ఐ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అట్లా అంటారు అనమాట. సిమిలర్లీ పోలీస్ కానిస్టేబుల్ ఆల్సో. ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఎస్ఐ కమ్యూనికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్స్కి మాత్రమే ఉంటుంది, డిప్లొమా హోల్డర్స్కి ఉండదు. ఓకే, గ్రాడ్యుయేట్స్కి మాత్రమే ఉంటుంది, డిప్లొమా హోల్డర్స్కి ఉండదు. అండ్ గ్రాడ్యుయేట్స్ కూడా ఈసీఈ, త్రిబుల్ కంప్యూటర్ సైన్స్, ఐటీ ఈ 4 branches నుంచి ఉన్న స్టూడెంట్స్ కెన్ అప్లై. అంటే సేమ్ పోస్ట్ అందరు ఎలిజిబుల్, అంటే ఈ 4 branches సంబంధించిన వాళ్ళు ఎలిజిబుల్. మరి దీని యొక్క ఎగ్జామినేషన్ సిలబస్ ఎలా ఉంటుందని చూసుకుంటే ఆబ్వియస్లీ 4 ఒకటే పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఆ పోస్ట్కి సంబంధించిన ఎగ్జామ్లో కూడా ఈ 4 సంబంధించినటువంటి సిలబస్ అనేది ఉంటుంది. సో మీరు ఒకసారి ఆ సిలబస్ చూస్తే కూడా ఇట్ ఈస్ టూ హెక్టిక్ అనమాట. అంటే ఒక ఎలక్ట్రికల్ క్యాండిడేట్ వచ్చి లేపేద్దాం కొట్టేద్దాం అనుకుంటే కూడా కాదు. యూ హ్యావ్ టు స్టడీ ఐటీసీఎస్సికి సంబంధించినవి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళు వచ్చేసి ఏదో చేసేద్దాం అనుకుంటే కూడా కాదు, ఎలక్ట్రికల్వి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో చాలా హెక్టిక్గా ఉంటుంది సిలబస్ మాత్రం. బట్ ఎస్, ఇట్స్ అ వర్త్ ట్రై. అంటే ఇన్ కేస్ యు ఆర్ హ్యావింగ్ దట్ యూనిఫార్మ్డ్ జాబ్ ప్యాషన్, అట్ ది సేమ్ టైం జనరల్గా పోలీస్ జాబ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సమ్ రిస్క్స్. ఇదంతా రిస్కీ హెక్టిక్గా ఉంటుంది జాబ్, ఫిజికల్గా స్ట్రెయిన్ అవటం అదంతా కూడా. యూజువల్గా ఈ కమ్యూనికేషన్లో మాత్రం ఆ వింగ్లో మాత్రం అంతా ఉండదు. ఇట్స్ నాట్ టూ ఫిజికల్ హెక్టిక్ అనమాట. అంటే సివిల్ ఎస్ఐకి ఉన్నంత రెస్పాన్సిబిలిటీ అయితే అంత ఉండదు. బట్ దే ఆర్ టెక్నికల్ బ్యాక్ బోన్, బికాస్ ఎనీ ఆర్మ్డ్ ఫోర్స్ కానీ లైక్ డిసిప్లైన్డ్ ఫోర్సెస్ కానీ లైక్ పోలీసెస్ ఆర్ ఆర్మీ, టెక్నికల్ బ్యాక్ బోన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి యూ విల్ బి డీలింగ్ విత్ మంచి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతోనే డీల్ చేస్తుంటారు అనమాట. సో బేసిక్గా ఇంజనీర్స్కి మాత్రం దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నిజం చెప్పాలంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఉండదు, కానీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యు ఆర్ టెక్ సేవీ పర్సన్, అంటే మీకు టెక్ గ్యాడ్జెట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నదంటే మాత్రం దిస్ కమ్యూనికేషన్ అనేది ఆ దాహాన్ని తీరుస్తుంది. అట్ ది సేమ్ టైం మీకు ఏదైనా యూనిఫామ్ వేసుకోవాలన్న ప్యాషన్ ఉన్నా కూడా దట్ విల్ సాటిస్ఫై. సిమిలర్లీ పీసీ ఆల్సో, పోలీస్ కానిస్టేబుల్ ఆల్సో. సో పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఉండాలి, ఆర్ ఐవీసీ కూడా ఉన్నది. ఓకే, ఇంటర్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళకి కూడా ఉన్నది. సో అల్టిమేట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో డిప్లొమా స్టూడెంట్స్కి అయితే లేదు, అయితే గ్రాడ్యుయేట్స్కి కానీ లేకపోతే ఐటీఐ ఆర్ ఐవీసీ హోల్డర్స్కి మాత్రము స్కోప్ ఉన్నది. సో ఐటీఐ తీసుకుంటే ఐటీఐలో కూడా ఈ సేమ్ పోస్ట్కి ఏదైనా ఐటీఐ మెకానిక్ చేసిన వాళ్ళు కానీ ఐటీ అండ్ ఈఎస్ఎం దట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్, కమర్షియల్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ అంటే ఎలక్ట్రికల్ ట్రేడ్, అదేవిధంగా ఐవీసీ కూడా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ లేదా ఎలక్ట్రికల్ టెక్నీషియన్, ఈ ట్రేడ్స్ చేసిన వాళ్ళు అందరు కూడా ఎలిజిబుల్. అండ్ దీని యొక్క సిలబస్ ఎట్లా ఉంటుంది అని అంటే ఆల్మోస్ట్ కొంతవరకు చెప్పాలంటే ఫేవరబుల్గా ఉంటుంది. ఎలక్ట్రికల్ వాళ్ళకి అయితే ఎక్కువ ఫేవరబుల్గా ఉంటుంది. ఇది పోలీస్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ వచ్చేసి ఆల్మోస్ట్ 60 to 50% సిలబస్ అంతా కూడా మన టెక్నికల్ సిలబస్ ఉంటుంది. సో జనరల్గా ఐటీఐ క్యాండిడేట్స్ అయితే ఇప్పుడు టెక్నికల్ ప్రిపేర్ అవుతారు. లైక్ యూ మైట్ బి ప్రిపేరింగ్ ఫర్ జేఎల్ఎం. ఇప్పుడు జేఎల్ఎం అయితే ఆల్మోస్ట్ చాలామంది కూడా ప్రిపేర్ అవ్వడం జరిగింది ఐటీఐ క్యాండిడేట్స్, ఎలక్ట్రికల్ వాళ్ళైతే. సో అడిషనల్గా ఒక 40% కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది చెప్తున్నాను కదా, లైక్ జేఎల్ఎం అండ్ పోలీస్ కానిస్టేబుల్కి 50-60% సిలబస్ అనేది మ్యాచ్ అవుతుంది. మిగిలిన వాళ్ళు మొత్తం నేర్చుకోవాల్సి వస్తుంది.
ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, నేను చెప్పిన ఆ రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉంటుంది ఆ జాబ్ గురించి దాన్ని బట్టి. రైట్, నెక్స్ట్ వచ్చేసి పవర్ సెక్టర్లోకి వచ్చేద్దాం. పవర్ సెక్టర్ అంటే పవర్ సిస్టమ్స్, జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. తెలంగాణ టీఎస్ పవర్ సెక్టర్. సో టీఎస్ పవర్ సెక్టర్ గురించి చూసుకుంటే కనుక ఫస్ట్ జెన్కో నుంచి వచ్చేద్దాం. ఓకే, పైన జెన్కో ఉంది చూడండి. సో జెన్కోలో వచ్చేసి దేనికి రిక్రూట్మెంట్ అవ్వడానికి స్కోప్ ఉన్నది అనేది ఫస్ట్ చెప్తాను. సో జూనియర్ ప్లాంట్ అటెండెంట్. సో జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అంటే సేమ్ జూనియర్ లైన్ మేనే. ఇప్పుడు ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో లైన్స్ ఉంటాయి కాబట్టి లైన్ మ్యాన్, జనరేటింగ్ స్టేషన్లో ప్లాంట్స్ ఉంటాయి, లైన్స్ ఉంటాయి. సో ప్లాంట్ అటెండెంట్, దట్స్ ఇట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. క్వాలిఫికేషన్ ఐటీఐ ఆర్ ఐవిసి. అండ్ సబ్ ఇంజనీర్ పోస్ట్స్ అనేవి తెలంగాణ టీఎస్ జెన్కోలో వేకెన్సీస్కి అయితే చాలా వరకు స్కోప్ ఉన్నది. మరి ఇవి ఎప్పుడు రిలీజ్ కావచ్చు జెన్కోలో అని అనుకుంటే మాత్రము, జెన్కోలో ఐఎమ్ పాజిటివ్ అబౌట్ జెన్కో జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అండ్ సబ్ ఇంజనీర్. నా ఫీలింగ్ ఐఎమ్ పాజిటివ్. 2021 ఎండ్ వరకల్లా మనకి ఎప్పుడైనా రావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బట్ ఓవరాల్గా టీఎస్ పవర్ సెక్టర్ పొజిషన్ చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ గ్రిమ్. అంటే దెర్ ఈస్ వెరీ లిటిల్ హోప్ ఫర్ నోటిఫికేషన్స్ ఇన్ ఆల్ కేటగిరీస్. ఐటీఐ కానీ లేదా డిప్లొమా లెవెల్లో కానీ ఆర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఏఈకి కానీ ఐ ఫీల్ వెరీ లిటిల్ స్కోప్ ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఏఈకి అయితే ఆల్మోస్ట్ నేను జీరో స్కోప్ అనే అనుకుంటున్నాను ఇన్ మై ఒపీనియన్. ఇక్కడ మీరు ఆల్రెడీ చూడవచ్చు, ఇక్కడ ట్రాన్స్కోలో అయితే నేను N2 పెట్టేసిన పింక్ కలర్లో. అంటే ట్రాన్స్కోలో అసలు ఏ 3 లెవెల్స్లో ఎక్కడ కూడా మనకి పోస్ట్స్ అనేవి వేకెంట్గా ఉన్నాయని నేను అనుకోవట్లేదు. అంటే ఉన్నా కానీ దానికి రిక్రూట్మెంట్ జరగడానికి స్కోప్ ఈస్ వెరీ 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 లిమిటెడ్ అనమాట. నెక్స్ట్ ఎస్పీడీసీలో సబ్ ఇంజనీర్ వరకు మాత్రమే ఛాన్స్ ఉన్నది. లైన్మెన్ ఆల్రెడీ అయిపోయింది, జూనియర్ లైన్మెన్. ఏఈకి దెర్ ఇస్ నో స్కోప్. సిమిలర్లీ ఎన్పీడీసీఎల్ కూడా అదే పరిస్థితి ఉన్నది. అంటే ఎన్పీడీసీఎల్లో ఏఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సబ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ అనేది హెవీగా చేయడం జరిగింది ఆల్రెడీ. అండ్ జేఎల్ఎం అది కూడా అయిపోయింది. సో ఓవరాల్గా చూసుకుంటే దెర్ ఈస్ వెరీ లిటిల్ స్కోప్ అనమాట. సో ఏమైనా మనకి ఏఈకి సంబంధించింది అప్డేట్స్ కావాలి అని అనుకుంటే తెలంగాణలో యూ మస్ట్ వెయిట్ అప్ టిల్ 2022. 2021 అయితే ఐఎమ్ ప్రిటీ ష్యూర్, బట్ చెప్పలేం. లక్, ఇఫ్ సంథింగ్ గోస్ సంథింగ్ లైక్ దట్, దెన్ ఏమైనా స్కోప్ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే స్కోప్ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు సబ్ ఇంజనీర్ అయినా కానీ వీటికి కూడా 2021 ఎండ్ వరకు వీ కెన్ సీ. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అంత ఫేవరబుల్ ఉందనేది అనుకోవట్లేదు. ఎందుకంటే బేసిక్గా 2 థింగ్స్ అనమాట. ఇప్పుడు ఏంటి వచ్చేసిందని అంటే డ్యూ టు దిస్ COVID-19 వల్ల ఒకటి ఏంటంటే జస్ట్ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ అనేది చాలా సివియర్గా పడ్డది పవర్ సెక్టర్ మీద. దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. అండ్ ఆల్సో యాక్చువల్గా ఈ రెవెన్యూస్ దెబ్బతిన్నా అని ఒకటి, ఇంకోటి గవర్నమెంట్ కమిట్మెంట్ ఆల్సో. అంటే మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తెలంగాణ బడ్జెట్ సెషన్లో చూస్తే కూడా సీఎం హ్యాస్ అనౌన్స్డ్ 10,000 crores ప్యాకేజ్. అంటే 10,000 crores అనేది పవర్ సెక్టర్కి రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. బట్ అంతలోనే కదా దిస్ కరోనా అండ్ ఆల్ హ్యాస్ స్టార్టెడ్. సో అట్లా కూడా ఫైనాన్షియల్ క్రంచ్ అనేది చాలా సివియర్గా అయితే ఉన్నది. సో దాని నుంచి మనకైతే కొంచెం పాసిబిలిటీ తక్కువనే ఉంది. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఈ ఎంప్లాయీస్ బైఫర్కేషన్ ఎస్పెషల్లీ ఏఈస్ అండ్ అబోవ్ క్యాడర్లో తెలంగాణ వాళ్ళకి ఫేవరబుల్గా అయితే జరగలేదు. చాలామంది ఎంప్లాయీస్ ఏపీ సెక్టర్ నుంచి మనకి తెలంగాణలోకి రావడం జరిగింది. సో దానివల్ల ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకే ప్రమోషన్ అనేది కొంచెం క్వశ్చనబుల్ అఫేర్గా మారింది. కాబట్టి న్యూ రిక్రూట్మెంట్ అనేది కూడా ఆల్మోస్ట్ మోర్ క్వశ్చనబుల్ అని చెప్పేసి అనొచ్చు. సో తెలంగాణ పవర్ సెక్టర్లో వచ్చేసి సిచ్యువేషన్ ఇస్ వెరీ టఫ్ అని చెప్పొచ్చు, డ్రైగా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర, ఏపీ పవర్ సెక్టర్. సో ఏపీ పవర్ సెక్టర్లో వచ్చేసి దీంట్లో ఓవరాల్గా 5 యూటిలిటీస్ ఉన్నాయి. సో ఏపీ జెన్కో గురించి తీసుకుంటే జెన్కోలో కూడా సేమ్ జూనియర్ ప్లాంట్ అటెండెంట్, సబ్ ఇంజనీర్ మంచి వేకెన్సీస్ ఉన్నాయి. ట్రాన్స్కో, ఏపీ ట్రాన్స్కోలో కూడా సేమ్ థింగ్, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్ మ్యాన్, రైట్. నెక్స్ట్ ఎస్పీడీసీలో ఏఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అక్కడ ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటారు. జూనియర్ లైన్ మ్యాన్ అండ్ సబ్ ఇంజనీర్ కూడా చాలానే ఉన్నది. ఈపీడీసీఎల్ తీసుకుంటే ఏఈ అనేది స్కోప్ తక్కువ ఉంది దాంట్లో, బట్ చెప్పలేము, దేర్ కెన్ బి ఎ ఛాన్స్. బట్ సబ్ ఇంజనీర్ అండ్ జేఎల్ఎం ఎక్కువ ఉంది. అంటే చూసుకుంటే ఓవరాల్గా టోటల్ ఏపీలో సబ్ ఇంజనీర్ అండ్ జేఎల్ఎం మాత్రం చాలా స్కోప్ ఉన్నది. ఎందుకనంటే ఈ రిక్రూట్మెంట్ ఈ పోస్ట్కి సంబంధించిన రిక్రూట్మెంట్స్ అనేది చాలా చాలా లాంగ్ అయింది. నెక్స్ట్ ఏపీ పవర్ సెక్టర్లో రీసెంట్లీ ఎస్పీడీసీఎల్ అండ్ ఈపీడీసీఎల్ని బైఫర్కేట్ చేస్తూ సిపిడిసిఎల్, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఒకటి కొత్తగా రీసెంట్లీ ఫామ్ అవ్వడం జరిగింది, జస్ట్ లాస్ట్ ఇయరే. దాంట్లో కొత్త ఎస్టాబ్లిష్మెంట్ కాబట్టి ఈ 3 క్యాడర్స్లో కూడా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే గ్రాడ్యుయేట్ లెవెల్,
డిప్లొమా లెవెల్ అండ్ ఐటీఐ ఆర్ ఐబీసీ లెవెల్లో జేఎల్ఎం పోస్ట్స్ ఇవన్నీ కూడా మనకి చూడడానికి అంటే రిక్రూట్మెంట్ ఏమన్నా పాసిబిలిటీకి చాలా ఛాన్స్ ఉంది. మరి ఇది ఎప్పటి వరకు రావచ్చు అని అంటే ఏపీ పవర్ సెక్టర్లో అయితే సిచ్యువేషన్ అనేది చాలా బ్రైట్గా ఉన్నది, డ్రైగా అయితే లేదు. 2021 అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయడానికి స్కోప్ ఉన్నది. బట్ కొన్ని ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే బై అరౌండ్ మే జూన్ వరకల్లా కూడా, అంటే బై సమ్మర్, ఈ ఇయర్ సమ్మర్ వరకల్లా కూడా మనకి ఈ నోటిఫికేషన్స్ కానీ ఏదైనా మనకి మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అని అంటున్నారు. బట్ ఐ డోంట్ థింక్, అంటే నేనైతే ఖచ్చితంగా చెప్పను మే జూన్ వరకు అలా అవుతుందని కానీ. బట్ ఎస్ 2021లో అయితే సిచ్యువేషన్ ఈస్ ఫార్ బెటర్ దెన్ తెలంగాణ. 2021లో అయితే ఏదైనా నోటిఫికేషన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రమ్ మై సైడ్. ఐ థింక్ సో పాసిబిలిటీ ఈజ్ దేర్. సో ఎస్, సో దిస్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ దట్ యూ ఆల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్. సో అన్ని క్యాడర్స్ని కూడా నేను కవర్ చేశాను, నేను లైక్ డిప్లొమా, ఐటీఐ అండ్ బీటెక్. సో అందరికి కూడా ఐ థింక్ యూ ఫౌండ్ సమ్ వాట్ ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటాను. బికాస్ నేను మరీ అంత ఫ్యాక్ట్స్ ఎక్కువైతే నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆర్డర్స్ అవన్నీ చూపించను. అవన్నీ నేను కూడా ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రెలవెంట్ ఆల్సో. మనకి బేసిక్గా ఐడియా, రఫ్ ఐడియా ఉంటే చాలు హౌ ఇస్ ద సిచ్యువేషన్ లైక్. సో దట్ అంటే మీరు కెరియర్ ప్లానింగ్ కూడా ఇప్పుడు చేసుకోవచ్చు. అంటే వెదర్ టు బీ ఇన్ ప్రిపరేషన్ ఆర్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి, ఎట్లా, ఇలాంటి ఒక ఆస్పెక్ట్స్ గురించి చూసుకోవచ్చు అనమాట. యా, సో మరి ఏం చేయాలి సార్ ఇలాంటి సిచ్యువేషన్లో అని అంటే దిస్ ఇస్ అ ట్రూస్ టైం కదా. సో వాట్ యూ కెన్ డూ ఈజ్ అని అంటే సిలబస్ తీసుకోండి, ప్రీవియస్ సిలబస్ నోటిఫికేషన్ నుంచి వచ్చిన సిలబస్. ఆ సిలబస్ మీద కంప్లీట్గా మీ దగ్గర ఒక డీటెయిల్డ్ నోట్స్, డీటెయిల్డ్ సెటప్ అయితే ఉండాలి మీ దగ్గర. ఫస్ట్ అయితే అది చేసుకోండి. నేను ఎప్పుడైనా కానీ స్టూడెంట్స్కి ఒకటే సజెస్ట్ చేస్తాను, మన ప్రిపరేషన్ అనేది 2 phases జరుగుతుంది అనమాట. బిఫోర్ నోటిఫికేషన్, ఆఫ్టర్ నోటిఫికేషన్. బిఫోర్ నోటిఫికేషన్లో మనం ఎంత బాగా ప్రిపేర్ అయిపోతే ఆఫ్టర్ నోటిఫికేషన్ అనేది మనకి ఎఫిషియన్సీ అనేది అంతా పెరుగుతుంది అనమాట. సో బిఫోర్ నోటిఫికేషన్ ఏంటంటే ఆ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన డీటెయిల్డ్ నోట్స్ మనకు ఉండాలి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా మన దగ్గర ఉండాలి. ఆఫ్టర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ డీటెయిల్ నోట్స్ నుంచి మనము క్రిస్ప్ నోట్స్ రాసుకుంటాం అనమాట, బేస్డ్ ఆన్ దట్ సిలబస్ సెంట్రిక్గా. లాస్ట్ మినిట్ రివిజన్ నోట్స్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, బ్రెయిన్ స్టార్మింగ్ చేయడం కానీ, సో ఇలాంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో వీటి ద్వారా మనము మన ఫైనల్ ప్రిపరేషన్ అనేది కన్సాలిడేట్ చేస్తాం పోస్ట్ నోటిఫికేషన్. దానివల్ల ఏమవుతుందంటే మనకి అక్యురసీ పెరుగుతుంది అనమాట. సెలక్షన్ ఛాన్సెస్ అని అన్నాను కానీ అవర్ అటెంప్ట్ అక్యురసీ పెరుగుతుంది. అంటే మీరు ఒక 10 questions అటెంప్ట్ చేస్తే దాంట్లో అక్యురసీ అంటే 9 questions అనేది రైట్ కావచ్చు. సో అట్లా అంటే స్కోప్ పెరుగుతుంది అనమాట. సో అలా అంటప్పుడు మనకి సెలక్షన్కి కూడా స్కోప్ పెరిగిపోతుంది అనమాట. సో డోంట్ బీ డిస్హార్టెండ్. ఫస్ట్ ఒకటే చెక్ చేసుకోండి వెదర్ అక్కడ ఉన్న సిలబస్కి సంబంధించిన నోట్స్ కానీ కంటెంట్ నీ దగ్గర ఉందా లేదా. ఏదర్ యూ మైట్ బి ప్రిపేరింగ్ ఓన్ ఫ్రమ్ సమ్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా కోర్స్ తీసుకొని కావచ్చు, లేదా నా కోర్స్లో జాయిన్ అయినా కానీ మన దగ్గర కంటెంట్ ఉందా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎనీహౌ ఐ విల్ బి దేర్ టు హెల్ప్ యూ. అంటే ఇప్పటివరకు మీరు చేసిన ప్రిపరేషన్ ఎంత, దాన్ని హౌ యూ హ్యావ్ టు చాక్ అవుట్ అకార్డింగ్ టు దట్ నోటిఫికేషన్ అండ్ హౌ యూ షుడ్ మెయింటైన్ యువర్ మైండ్ సెట్ టువర్డ్స్ ది ఎగ్జామ్. అలాంటి ఇష్యూస్ని నేను అడ్రస్ చేస్తాను. లెట్ నోటిఫికేషన్ కమ్. టిల్ దెన్ ఐ విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ అండ్ స్టే సేఫ్.